తిరుమలలో లడ్డూ వివాదం 4-5 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. దానికి ఒక లాజికల్ ఎండ్ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారితో మొత్తం వ్యవహారాన్ని వివరించేందుకు సిట్ని నియమించింది. ఈ సిట్ ద్వారా మొత్తం తిరుమలలో గత 5 ఏళ్లలో జరిగిన అపచారాలు అన్నీ కూడా వెలికి తీస్తామని చంద్రబాబు మీడియాకు చెప్పడంతో లడ్డూ ఇష్యూ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. అటు సీఎం చంద్రబాబు జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే జరిగిన అపచారానికి విచారం వ్యక్తం చేయకుండా ఎదురుదాడి చేస్తారా అని మండిపడ్డారు. అధర్మం, అన్యాయం అని ప్రధానికి లేఖ రాయడం ఏంటి అని నిలదీశారు. అటు ఈ మొత్తం పరిణామాలపైన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తిరుమల ఆలయంలో శ్రీవారికి నైవేద్యంగా పెట్టే అన్న ప్రసాదాల తయారీకి సంబంధించిన నిర్ణయం ఇది. వార్షిక బ్రహ్మోత్సవాలు ఇంకొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దీన్ని అమలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శ్రీవారి అన్న ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి, బెల్లం, బియ్యం వంటి గో ఆధారిత ముడి సరుకులను రద్దు చేసింది. ఇది తాత్కాలికమేమని తెలిపింది. వెంకటేశుడి నైవేద్యంలో ఈ ముడి సరుకులను వినియోగించగలరా లేక పూర్తిగా రద్దు చేయాలా అనే విషయంలో త్వరలో ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలను తీసుకోబోనుంది టీటీడీ. వాస్తవానికి నెయ్యి కొనుగోలు వ్యవహారం తిరుమలలోని దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతుంది. అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్ టెండర్ల ద్వారా L1 గా నిలిచిన వారిని ఎంపిక చేస్తుంటారు. ఇక టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండే వారిలో కొందరితో కొనుగోలుకు ఏర్పాటైన సబ్ కమిటీ టెండర్ దక్కించుకున్న సంస్థ ప్లాంట్ ను పరిశీలించి నాణ్యత పరిమాణాన్ని విశ్లేషిస్తుంది. అభ్యంతరాలుంటే చెబుతుంది. టెండర్ రద్దు చేసేందుకు కూడా సబ్ కమిటీని అవకాశం ఉంటుంది. అయితే నెయ్యి కాంట్రాక్ట్ దక్కిన సంస్థ సరఫరా చేసే ప్రతి ట్యాంకర్ తో పాటు నాణ్యత ధృవీకరణ పత్రాన్ని NABL గుర్తించిన ల్యాబ్స్ నుంచి తీసుకొచ్చుకోవాలి. ట్యాంకర్ తిరుమల తీసుకున్న తర్వాత మరోసారి 3 శాంపిల్ను తీసి వేరువేరుగా పరిశీలిస్తారు. ఈ 3 శాంపిల్స్ నాణ్యత ఒకే అయితే ట్యాంకర్ కు అనుమతి లభిస్తుంది. ఒకవేళ విఫలమైతే వెనక్కి వెళ్లాల్సిందే. ఇలా ట్యాంకర్ వెనక్కి వెళ్లడం గతంలో చాలా సార్లు జరిగిందే. అంతేందుకు, ఇప్పుడు లడ్డూలో తయారీలో నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన AR డైరీ ట్యాంకర్లు కూడా వెనక్కి వెళ్లాయి. ఈ ట్యాంకర్లు తిరుమలలోని ప్రవేశించలేదు. ఆ నెయ్యి లడ్డూ తయారీలో వాడనే లేదు. దీనిపై మాట్లాడేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పాలేపు రాజేశ్వర శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న లడ్డూపై జరుగుతున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? తప్పకుండా. కళ్యాణాద్భుతగాత్రాజ కామితార్థ ప్రదాగిని శ్రీమద్ వెంకటనాథాజ శ్రీనివాసాజ మంగళం. మనకు కలియుగ దైవం కలౌ వెంకటనాయకౌ. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఏమిటయ్యా? ఈ వెంకటేశ్వరుడే మనను కాపాడడానికి వచ్చినటువంటి అవతారం. కనుక వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం ఎట్లాంటిదో, ఆయన యొక్క ఆ తప్పు చేయడం చేత ఆయన యొక్క ఉగ్రాన్ని కూడా ఆ విధంగానే అనుభవిస్తారు. కనుక ఈయన
ఆ వెంకట నరసింహుడు కూడా ఆయన యుగకారకుడు ఆయన్నే. మన పైన ఉగ్రం మనం చేసినటువంటి తప్పులకు తగినటువంటి శిక్ష వేసే ఆయనే. పూర్వం అట్లాంటి చరిత్ర అనేటువంటిది ఖచ్చితంగా మనమందరం కూడా చూసాం. వెంకటాచలాన్ని ముట్టుకున్నటువంటి వారు, వెంకటాచలాన్ని నిందలు చేసినటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బంది పాలయ్యారు. అట్లాగే ఇప్పుడు కూడా ఆ వెంకటేశ్వరుని యొక్క అత్యంత పవిత్రమైనటువంటి ఆ క్షేత్రాన్నే వారు పొరిటివేళ్ళ నుంచి, అంటే ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి పవిత్రత పోగొట్టడానికి ఏ ఏ విధమైనటువంటి విధానపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మన చాప కింద నీరు మాదిరిగా ఇతర మతాల ప్రచారం అనేటువంటిది అక్కడ ఎట్లా అయింది, ఆ విషయాలనేటువంటిది ఖచ్చితంగా మనము మీలాంటి మీడియాల ద్వారా ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చేయాల్సినటువంటి అంశం కనుక మనం ఏదైనా తప్పు చేసినటువంటి సందర్భంలో కొన్ని రోజులకు అది పరిపక్వత అనేటువంటిది కాక తప్పదు. అత్యంత పవిత్రమైనటువంటి ఆ స్వామివారికి భక్తజనులు ఆ స్వామితో సమానమైనటువంటి ఆయన యొక్క ఆశీర్వచన భాగ్యపూరితమైనటువంటి ఆశీర్వచన ఒక సమూహపూరితమైనటువంటి ఆ ప్రసాదమే ఈ లడ్డు. కనుక దీన్ని ఇట్లాంటి పదార్థాన్ని కూడా వారు భ్రష్టు పట్టించారు అని అంటే ఇక లోపల స్వామికి జరిగేటువంటి కైంకర్యాలు కానీ, భక్తజనులు పడేటువంటి కష్టాలు కానీ అవన్నీ కూడా మనం ఊహకు అందలేనటువంటివి. చాలామంది గత కొన్ని రోజుల నుండి చెప్తూ ఉన్నారు, మనము తిరుపతికి వెళ్తే ఒకప్పటి విధానంగా భక్తి భావనతో మనకు వచ్చేటువంటి స్థితి లేదు. మనం స్వామివారి యొక్క దర్శనం భక్తితో చేసుకోవాలి అనుకున్నా కానీ అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది మారిపోయింది అనే విధంగా చెప్తూ ఉన్నారు. కనుక ఆ విధమైనటువంటి మనోవేదన భక్తులు చాలా సంవత్సరాల నుంచి పడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే సామాన్యమైనటువంటి భక్తులు ఎవరితో చెప్పుకోలేనటువంటి స్థితి. కనుక అక్కడ రాజులు కదా, రాజులతో ఏదైనా చెప్పాలి అనుకున్నా వీరికి కూడా ఏమవుతుందో చివరికి చాలా పెద్ద తప్పులు జరిగినా కానీ ఆ తప్పులను వేలెత్తి చూపెట్టేటువంటి స్థితి లేదు. చూపెడదామనుకున్నా కానీ భయభ్రాంతులు గురయ్యేటువంటి స్థితులు. కనుక ఆ స్వామివారు ఊరుకోరు కదా. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన నిగ్గు తేలుస్తాడు. ఇక మిగతా మతాలకు వర్క్ బోర్డ్స్ అనేటువంటి ఉన్నాయి, హిందూ ధర్మానికి వర్క్ బోర్డ్స్ లేవండి. కనుక హిందూ ధర్మానికి ఖచ్చితంగా మంచి వర్క్ బోర్డ్స్ చేయడం అనేటువంటిది చాలా మంచిది. దాంట్లో పీఠాధిపతుల యొక్క ఇన్వాల్వ్మెంట్స్ అనేటువంటిది, గురువులు శాస్త్ర పండితుల యొక్క సలహాలు అనేటువంటి ఖచ్చితంగా అవసరము. ఇక్కడ ఈ విధంగా హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి విధానపూరితమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి ఓన్లీ రాజకీయ నాయకులకే కాకుండా, మరి ఇందాక మనం మీడియాలో కూడా విన్నాము, రిటైర్డ్ జడ్జులు ఎవరైతే హిందూ ధర్మం పైన మక్కువ ఉన్నటువంటి వారు, చాలా భక్తులుగా ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జి కానీ, రిటైర్డ్ రాష్ట్రపతులు జడ్జితో పాటు అట్లాంటి వారిని కూడా సలహాదారుగా కానీ ఇంకెవరైనా చైర్మన్గా చేసేటువంటి స్థితులు, మరి ఈ విధమైనటువంటి విధానపూరితమైనటువంటి మార్పులు ఖచ్చితంగా అవసరము. స్వామి ఆ అవసరం నాకు ఉన్నది అనేటువంటి విధంగా చెప్పకనే ఈ రూపకంగా చెప్పాడు అని అనుకుంటున్నాం. మనము కొన్ని విధమైనటువంటి ఇన్ని రోజుల నుండి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి తప్పులు ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు. ఇప్పుడు మనం దానికి టెస్టులకు ఏదో పంపించడం చేత అది బహిర్గతం అనేటువంటిది అయిందని, మరి ఇట్లాంటి తప్పులు ఎన్ని ఉన్నా కానీ బయటపడేటువంటి స్థితులు చాలా తక్కువగా ఉండేటువంటి స్థితి. దానికంటూ ఒక బోర్డు అనేటువంటిది పెట్టడము, ఏ తప్పు అనేటువంటిది జరుగుతున్నది దానికి సూచనప్రాయంగా, అంటే టీటీడీలో చాలా డిపార్ట్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయండి. ప్రసాదం డిపార్ట్మెంట్స్ యొక్క ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దానికి ఒక 4 బోర్డు అనేటువంటిది పెట్టాలి. అట్లాగే స్వామివారి యొక్క అర్చనలు, స్వామికి చేసేటువంటి కైంకర్యాలు, సేవలు
ఆ సేవలకు ఒక ఆధ్యాత్మిక పూరితమైనటువంటి ఆగమ శాస్త్రాన్ని చదువుకున్నటువంటి ఒక బోర్డును నియామం చేయడం కానీ, అంటే పర్యవేక్షణ కోసమే. ఎందుకంటే అంత పెద్ద సంస్థ, హిందూ ధర్మం అంతయు కూడా దానిపైన ఆధారపడి ఉండేటువంటి సంస్థ కనుక ఆ విధమైనటువంటి సంస్థను ఇట్లాంటి విధంగా అంచెలంచెలుగా సేవలు ఏవైతే ఉన్నాయో, భక్తులకు కలిగేటువంటి దర్శనాలు, సామాన్యంగా వచ్చేటువంటి భక్తులతో పాటు, అంటే ఏదో పాదనడకతోటి మెట్ల నడక నుంచి అట్లా ఆ విధంగానే ఈ 300 కానీ ఉచిత దర్శనం కానీ చివరికి ఏదైతే బ్రేక్ దర్శనాల వరకు కూడా ఏ విధమైనటువంటి అంచెలంచెలుగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా విఐపీల వరకు మాత్రమే చూడడం కాకుండా ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఏదైతే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ పెడతారో ఆ 10 మంది కానీ 20 మంది కానీ వాళ్ళే కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇట్లాంటి పర్యవేక్షణ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. మనకు ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం అనేటువంటిది కూడా చాలా శాస్త్రబద్ధంగా చేశారు అనేటువంటి విషయం కూడా మనం మీడియా ద్వారా విన్నాము. ఇట్లాంటి సంప్రోక్షణ కార్యక్రమం అనేటువంటిది కూడా చాలా అవసరయుక్తమైనటువంటిది కనుక తర్వాత జరిగేటువంటి స్వామికి ఇచ్చేటువంటి ప్రసాదాలు కానీ ఇంకేదైనా కానీ అత్యంత శాస్త్రబద్ధమైనటువంటి పర్యవేక్షణలో చేసి స్వామివారికి పెట్టడం కానీ, భక్తులకు కూడా అట్లాంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్నే స్వామివారి ప్రసాదాన్నే ఇచ్చేటువంటి స్థితిలో ఏర్పాటు చేయడము, ఈ విధమైనటువంటి సంస్థాగతమైనటువంటి మార్పులు చాలా అవసరము. దీనికి ఇంకొక అంశం కూడా ఉంది. ఎప్పుడైతే ఇంత పెద్ద తప్పయిందో, మీరు రాజకీయ నాయకులు మీరు ఈ మార్పును పూనుకోకుంటే ఖచ్చితంగా యావత్ సమాజం అనేటువంటిది కదిలేసి ఈరోజు కొంతమంది విహెచ్పి వాళ్ళు కానీ ఇంకెవరో కానీ వాళ్ళు వచ్చారు వీరి వరకే అని అనుకోవలసినటువంటి అక్కర్లేరు. యావత్ హిందూ సమాజం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అనేటువంటిది కదిలి వచ్చేటువంటి అంశం ఇదంతా కూడా. శర్మ గారు మీరు అన్నట్లుగానే జంతువులు కొవ్వు కలిపితే సంప్రోక్షణతోటి కార్యం పూర్తవుతుందంటారా? సంప్రోక్షణతో కార్యక్రమం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి అక్కడ స్వామికి సంబంధించినటువంటి యాగాదులు కానీ మరి అత్యంత ఇది ప్రత్యక్షంగా చేసేటువంటి మనకు ప్రస్తుతం చేసేటువంటి క్రమం. ఈరోజే ఒక పెద్ద కార్యక్రమం చెయ్యాలి అనుకోండి, అక్కడ సుదర్శన యాగమే చెయ్యాలి. విష్ణుమూర్తి నారాయణ యాగం అనేటువంటిది చేయడం అనేటువంటిది చాలా శ్రేష్టంతో కూడుకున్నటువంటి అంశం కనుక ఆ విధమైనటువంటి అంశాన్ని అంటే స్వామివారి యొక్క ద్వాదశ నామాన్ని అష్టాక్షరీ మంత్ర జపం అనేటువంటి అక్షలక్షలుగా చేయించి వాటికి స్వాహాకారం అనేటువంటిది చేయించడం అనేటువంటిది ఇట్లాంటి తప్పులకు నిర్మూలన ప్రకార పూరితమైనటువంటి అంశము కనుక ఆ విధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవే కాకుండా మరి అవన్నీ చేయడానికి చాలా సమయం అనేటువంటిది తీసుకుంటుంది కదా. భక్తులకు ఈ రోజు నుంచి దర్శనం కావాలి అనుకుంటే మనం ప్రథమ కర్తవ్యం ఏమిటి? మనకు ఏదైనా రోగికి ఇబ్బంది అయితే వాడు ఆపరేషన్ వరకు వెళ్ళాల్సినటువంటి స్థితి అయినప్పటికీ ఈ రోజైతే వాని మనుగడ కోసం తాత్కాలికంగా ఉపశమనంగా మనము మాత్రలు ఎట్లా అయితే ఇస్తామో ఈ సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఆ విధంగానే, అంటే ఈరోజు భక్తుల యొక్క దర్శన నిమిత్తము వారికి ఆ అర్హత కోసం ఈరోజు స్వామికి నివేదన చెయ్యాలి అని అంటే, అభిషేకాది అర్చనలు చెయ్యాలి అని అంటే ఇప్పుడు ఆ అర్హత కోసం చేసేటువంటి తాత్కాలికమైనటువంటి ఈ కార్యక్రమమే ఈ సంప్రోక్షణ కార్యక్రమం. తర్వాత చేసేటువంటి కార్యక్రమం చాలా గొప్పదిగా ఉంటుంది. అంటే చాలా ఏ విధమైనటువంటి తప్పయిందో దానికి తగ్గ మాదిరిగా ప్రాయశ్చిత్త క్రతువులు అనేటువంటివి కంపల్సరీగా జరిగేటువంటి స్థితి అనేటువంటిది ఉంటుంది. అది కూడా నిర్ణయం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ధర్మప్రభువులతోటి వాళ్ళందరితోటి కూడా విచారం చేసి ఏ విధంగా ఏ విధమైనటువంటి విధానపూర్వకమైనటువంటి పూజలు చెయ్యాలి ఇక్కడ అని అందరూ కూడా ధర్మాచార్యులతోటి సంప్రదించి ఇక్కడ కార్యక్రమం అనేటువంటిది చేయడం మంచిది అని మన మీడియా ద్వారా వారికి చెప్పడం, అదే విధానంతో ఉన్నారు.
వాళ్ళందరి సలహా తీసుకుని ఏం చెయ్యాలి అనేటువంటి విధానం ఏర్పాటు చేసుకుంటారు. అది మునుముందు అట్లాంటి కార్యక్రమం అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం మాత్రం సంప్రోక్షణ కార్యక్రమం అత్యంత తాత్కాలికమైనటువంటిది. ఈ రోజు నుంచి స్వామికి చేసే సేవల అర్హత కోసం, అట్లాగే భక్తులు పర్యవేక్షణ వారికి పొందేటువంటి స్వామివారి యొక్క ఆశీర్వచనాలు ఆగకూడదు కాబట్టి అట్లాంటి వాటి కోసం మాత్రమే ఈరోజు ఈ సంప్రోక్షణ కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉందండి. తర్వాత శర్మ గారు, ఇప్పుడు శాంతి హోమాలు, పంచగవ్య సంప్రోక్షణ ఏంటి విధానం, అసలు వీటిని ఎలా చేస్తారు? మొట్టమొదట స్వామివారికి శాంతి మంత్రాలతో ప్రారంభం అనేటువంటిది చేయడం. తర్వాత పంచగవ్యం అనగా ఆవు గోమూత్రము, గోమయం అంటే ఆవు పేడ, అట్లాగే అంటే ఇవన్నీ కూడా ఆవుకు సంబంధించినటువంటి ధాతువులు ఏవైతే ఉన్నాయో, పాలు, పెరుగు, నెయ్యి కూడా, గోమూత్రం, గోమయంతో పాటు ఈ 3 పదార్థాలు కూడా, వీటినే పంచగవ్యము అని అంటాం. ఇవి పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు అనేటువంటివి పంచభూతాలు ఏ స్వరూపంగా ఉంటాయి అని అంటే ఈ విధమైనటువంటి పంచగవ్య పూరితంగా అవి ఉంటాయి. కనుక ఆ పంచభూతాలు నిర్లిప్తమైనటువంటి పంచగవ్యాన్ని ఉపయోగించి దానికి ఆ విధమైనటువంటి మంత్రంతో 5 మంత్రాలు అనేటువంటివి ఉంటాయి. ఆ మంత్రంతో పంచగవ్యాన్ని సమ్మేళనం అనేటువంటిది చేసి ఇక్కడ ప్రతి దానితో స్వామివారి యొక్క ఆలయాన్ని సంప్రోక్షణ కార్యక్రమము చేయడము. విగ్రహంతో పాటు ముఖ్యంగా అనుమానం ఏముంది అనంటే, నిన్న కొంతమంది చెప్పారు ఏమిటి అనంటే, స్వామివారికి ముఖ్యంగా రాజస్థాన్ నుంచి ప్రత్యేకమైనటువంటి ఆవుతో చేసినటువంటి ఆ నెయ్యిని వాడతాము అని. అవన్నీ వాడచ్చు, కానీ హిందూ ధర్మం పైన దాడి జరిగేటువంటి క్రమం ఇది. కనుక వీలైనంత వరకు కూడా మనను కొల్లగొట్టాలి అనేటువంటి మన యొక్క మనోభావాలను దెబ్బతీయాలి అనే అంశంతో ఉన్నారు. స్వామికి వారికి కూడా ఏ పదార్థాలు ఉపయోగించారో మనకు తెలియదు. కనుక స్వామి విగ్రహంతో పాటు ప్రతి వాటికి కూడా ఈ పదార్థాలతో చేయడం, శుద్ధి చేయడము. అట్లాగే విశ్వక్సేన ఆరాధన, అక్కడ వైఖానస ఆగమం ప్రకారము చేసేటువంటి పూజలు కాబట్టి హిందూ ధర్మంలో వైఖానస ఆగమానికి విశ్వక్సేన యొక్క ఆరాధనతో ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభం అనేటువంటిది అవుతుంది. స్వస్తి పుణ్యాహవచనం, నాంది ప్రక్రియ అనేటువంటిది అంకురార్పణ. ఇక వర్ణపూరితమైనటువంటి సహస్ర కలశాలను పెట్టేసి 4 వేదాల్లో ఉన్నటువంటి మూలమంత్రాలు, సంప్రోక్షణ మూలమంత్రాలు అనేటువంటివి ఉంటాయి. వారన్నిటినీ కూడా వరుణ మంత్రాలు అని అంటాము. పౌమానాది సూక్తపూరితమైనటువంటి మంత్రాలు, అత్యంత పవిత్రమైనటువంటి మంత్రాలు. అవి ఋగ్వేదంలో ఈ పౌమాన సూక్తం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. వరుణ మంత్రాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ కలశాల్లో, సహస్ర కలశాల్లో ఆహ్వానం అనేటువంటిది చేసి, వివిధ దేవతాహ్వానం అనేటువంటిది, ఆపో వై సర్వా దేవతా అపహ అంటే వరుణుడు. ఆ సకల దేవతలు వరుణునిలో ఉంటారు, అంటే నీళ్ళల్లో ఉంటారు. వారిని కూడా మంత్రయుక్తంగా ఆహ్వానం అనేటువంటిది చేసి, ఆ మంత్రజలాలకు సకల పూజలన్నీ కూడా చేసిన తర్వాత ఆ మంత్రజలాలను స్వామివారి యొక్క విగ్రహం పైన, అక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలపైన, గుడి ప్రాంగణం పైన, గరుడ స్తంభాది శిఖరాలపైన కూడా, ఇక్కడ ఎవరయ్యా చేయడానికి అర్హత ఎవరికి ఉంటుంది అని అంటే, అక్కడ ధర్మాచార్యులు ఎవరైతే ఉన్నారో వారికి వైఖానస ఆగమానికి సంబంధించిన ధర్మాచార్యులు, ఇతర ధర్మాచార్యులు వారందరినీ కూడా పిలిపించేసి ఆ విధమైనటువంటి కార్యక్రమం ఈరోజు కూడా ఆ కార్యక్రమం అనేటువంటిది చేశారు. కలశంలో నీళ్లు తీసుకొని అక్కడ పూజలన్నీ కూడా చేసిన తర్వాత వాటన్నిటిని కూడా అక్కడ సంప్రోక్షణ చేసేటువంటి క్రమాన్ని కూడా మనం చూసాం. తర్వాత చేసేటువంటి క్రమంలో కూడా ఈ త్రయస్త్రికోటి దేవతలను కలశంలో ఆహ్వానం అనేటువంటిది చేసిన తర్వాత ఆ దేవతాహ్వానమైనటువంటి నీళ్లను సంప్రోక్షణ క్రమంగా చేయడము. దానితో పాటు ఇంకొక విధానం అనేటువంటిది ఏదైతే ఉందో, కొన్ని రోజుల పాటు స్వామివారి యొక్క ఆ తీర్థంలో కూడా సంప్రోక్షణ పూరితమైనటువంటి ద్రవ్యాలు కలపాలి.
మన యొక్క మీడియా కూడా ద్వారా కూడా వారికి అది కూడా విన్నవించుకునేటువంటి అంశము. అంటే శర్మ ఏ గారు, ఇప్పుడు పంచమైనటువంటి నాణ్యతను అంశం పరిరక్షించే సాధనాలు ఇన్నున్నా కూడా ఇన్నాళ్ళు టీటీడీ ఎందుకు అందుబాటులోకి తేలేకపోయింది? వారికి ఇన్ని ఉన్నా గానీ ఈ యొక్క మతం పైన ఉన్నటువంటి దురుద్దేశపూరితమైనటువంటి అంశం. దానితో పాటు భక్తులుగా అక్కడ ఉన్నటువంటి అధికారులుంటే చేసే విధానం అనేటువంటిది ఇంకో విధానంగా ఉండేది. ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎన్ని కానుకలు ఇస్తున్నారు, ఉండి ఎంత నిండుతున్నది, ఈరోజు మన యొక్క అకౌంట్ అనేటువంటిది ఏ విధంగా నిండింది, ఇంకా అట్రాక్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా, మరి మన యొక్క ప్రసాదపూరితమైనటువంటి అంశాలను కూడా చౌకదారు దుకాణంలో ఏ విధమైనటువంటి టెండర్లో వేస్తామో అట్లాంటి విధంగా చేసి ఆ విధమైనటువంటి పవిత్రతను పవిత్ర భావనతో కాకుండా వ్యాపార ధోరణితో చూస్తూ ఉండడము, అట్లాంటి వారిని నియమిస్తే ఈ విధమైనటువంటి విధానంగానే ఉంటుంది. ఈ ధర్మరక్షణ పూరితమైనటువంటి అంశాల్లో ఈ టీటీడీ చాలా ఉత్తమమైనటువంటి పాత్ర పోషించింది. పూర్వం ఎన్నో వేద పాఠశాలలు అనేటువంటివి ఉన్నాయి, ఎన్నో శాస్త్ర పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సిటీకి కూడా కొన్ని రోజుల క్రితం పెట్టింది. అయినప్పటికీ అక్కడే కాకుండా వీలైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా టీటీడీ వాటన్నిటినీ కూడా ఉద్ధరించడము, ఇంకా కూడా మనకు ప్రతి ఊరిలో కూడా టీటీడీ దేవస్థానం అనేటువంటిది పెట్టారు. ఆ దేవస్థానాన్ని పెట్టడం, అక్కడ కూడా పవిత్రోత్సవాలు అనేటువంటివి ఖచ్చితంగా చేయడం, భక్తుల్లో కూడా మనకు ఈ నమ్మకాన్ని పెంపొందించేటువంటి అంశాలే కాకుండా హిందూ ధర్మం అనేటువంటిది మేము కాపాడుతున్నాం అనేటువంటి విధంగా మీరు చేసేటువంటి సంస్కారాల ద్వారా తెలిపిడి చేయండి. దాన్ని అంతేకాకుండా ఈ యొక్క ఈ టీటీడీ సంస్థ కూడా ముఖ్యంగా వ్యాపారపూరితమైనటువంటి ధోరణితో మాత్రమే ఉండకుండా మీరు భక్తుల యొక్క సౌకర్యార్థము ఈ ధర్మ రక్షణ కోసం చేసేటువంటి స్థితి మాత్రమే ఆలోచించాలి. పూర్వం కూడా ఈ కమిటీలో కొన్ని విధమైనటువంటి విషయాలు అనేటువంటివి కూడా ఉన్నాయండి. అంటే ధర్మాచార్యులు కూడా కొంతమంది ఉండేటువంటి వారందరినీ కూడా తొలగించారు. ఒకవేళ నామమాత్రంగా కొంతమంది ఉన్నప్పటికీ వారు నామమాత్రంగానే ఉంటున్నారు. ఖచ్చితంగా వారి యొక్క అధికారాలు పెంచండి, వారు ఇచ్చే సూచనలు అనేటువంటిది తీసుకోండి. మీకు పూర్వం ఎవరైతే అర్చక స్వాములు ఉన్నారో శర్మ గారు, పూర్వం అమ్మా ఎన్నో విషయాలు హోమాల కోసం, సంప్రోక్షణ కోసం మాకు తెలియజేశారు. చాలా ధన్యవాదాలు శర్మ గారు.